అందరికీ నమస్కారం. బండి భగీరథ్ కోసం డీసీపీ రితిరాజ్ 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు బండి భగీరథ్ని అయితే అరెస్ట్ చేయడానికి అన్ని లొకేషన్లో జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా 2 బృందాలు ఢిల్లీ వెళ్ళి అక్కడ జల్లెడ పడుతున్నాయి. మరొక బృందం కరీంనగర్ ప్రాంతంలో జల్లెడ పడుతుంది. మరొక బృందం వచ్చి హైదరాబాద్లో జల్లెడ పడుతున్నారు. ఎందుకంటే ఈ 3 ప్రాంతాల్లోనే ప్రధానంగా భగీరథ్ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా అతను అదుపులో తీసుకోవాలన్నట్టుగా డీసీపీ రితిరాజ్ అయితే ఒంటరి పోరాటం చేస్తున్నట్టుగానే కనబడుతుంది. అయితే మొన్న బుధవారం పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరు కావాలి, విచారణకు సహకరించాలని చెప్పి పీట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి భగీరథ్ వాళ్ళ మేనమామ పేరు మీద నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సమాధానంగా తను ఇప్పుడు రాలేను, 17వ తారీఖున అన్ని ఆధారాలతో నేను వస్తానన్నట్టుగా ఒక అఫీషియల్ ఈమెయిల్ అయితే మాత్రం బండి భగీరథ్ పోలీసులకు పంపాడని న్యూస్ వచ్చింది. అది నిజంగా బండి భగీరథ్ పంపాడా లేకపోతే అతని పేరు మీద వేరే ఎవరన్నా పంపారా అన్నదైతే తెలియలేదు. అయితే గత 2 రోజులుగా బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని చెప్పి ఒక పక్క పోస్టర్లు వెలిసాయి. ఆ పోస్టర్లు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఒక హోంమంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడు ఒక ప్రముఖ కేసులో అంటే అది దేశంలోనే ఎంత సెన్సేషన్ అయినటువంటి న్యూస్ అందరికీ తెలిసిందే. మరొక పక్క ప్రత్యేకించి చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోల ద్వారా తమ యొక్క స్టేట్మెంట్ ఇస్తూ అమ్మాయి యొక్క క్యారెక్టర్ని అసోసియేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎక్కడైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే వీధిలోకి వచ్చి పోరాటాలు చేసి గగ్గులు పెట్టేటువంటి ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు అమ్మాయి క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తూ బండి సంజయ్ కుమార్ని మన కేసుకు వస్తున్నారు. దాంట్లో వాళ్ళకి ఉన్నటువంటి లాభం ఏంటో మనకు తెలియదు. కానీ ఇక్కడ ప్రముఖంగా కొంతమంది ఆమె యొక్క క్యారెక్టర్ అంటే అమ్మాయి అదిగో కారులో మందు దాగింది, అమ్మాయి సిగరెట్ కాల్చింది, అమ్మాయి ఎలా ఉంది, ఇలాంటి డ్రెస్సులు వేసుకుంది, అసలు పోక్సో కేసుకి ఆ అమ్మాయి మందు తాగడానికి సిగరెట్ తాగడానికి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ పోక్సో యాక్ట్లో ఏమైనా అమ్మాయిలు మందు తాగితే సిగరెట్ తాగితే వాళ్ళు మైనారిటీ తీరకపోయినా కేసులు కట్టకూడదని ఏమైనా రాజ్యాంగంలో ఉందా? పోక్సో యాక్ట్లో ఏమైనా రాసి ఉందా? మరి ఎందుకు అమ్మాయి మందు తాగుతుంది, కారులో ఉంది, తనంతట తానే వచ్చింది? ఇది కాదు కదా పోక్సో యాక్ట్ అంటే ఏంటి? పోక్సో యాక్ట్ అంటే ఏంటి? పోక్సో యాక్ట్ అంటే మైనారిటీ తీరనటువంటి అమ్మాయిపై తన ఇష్టపూర్వకంగా కూడా తను ఎదుటి వ్యక్తితో ఒకవేళ ఏ రకమైనటువంటి లైంగిక చర్యలో పాల్గొన్నా సరే తనకు మైనారిటీ తీరలేదు కాబట్టి ఖచ్చితంగా అవతల వ్యక్తి ఖచ్చితంగా అందులో దోషే, ముద్దాయే. ఇదే పోక్సో యాక్ట్. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పోక్సో యాక్ట్ను కూడా ఎత్తేసే ప్రయత్నం జరుగుతుంది అన్నట్టుగా ఉంది ఈ కేసులో జరుగుతున్నటువంటి విచారణ జాప్యం చూస్తుంటే. పోనీ హైదరాబాద్లో ఏమైనా బీజేపీ పార్టీ అధికారంగా ఉందంటే బీజేపీ పార్టీకి బద్ధ శత్రువైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అలాంటి ప్రభుత్వం అధికారంలో ఉంటే కూడా ఈరోజు ఒక నిందితుడిని అరెస్ట్ చేయడంలో ఒక మైనార్టీ తిరని అమ్మాయిపై అఘాయిత్యం చేశాడు మొర్రో అని చెప్పి న్యూస్ వస్తుంటే తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా కేసు పెడితే అతన్ని మెల్లిగా తప్పించేసి ఈరోజు ఇంత జాప్యం చేస్తూ ఇప్పుడు ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని చెప్పి సర్టిఫికెట్లు సృష్టించి కేసును పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. ఈ ఒక్క కేసులో, ఈ పోక్సో కేసులో కానీ నిజంగా కోర్టులు అబ్బాయికి బెయిల్ మంజూరు చేస్తే పాపం బండి భగీరథ్కి ఇంకా అవసరం లేదు. ఈ దేశంలో ఆడపిల్లకి రక్షణ లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ చెప్తుంటది కదా, బేటీ బచావ్ బేటీ పడావ్, मगर इस देश में बेटी बच नहीं सकता, इस देश में लड़की का जीना मुश्किल है అని అనాలని ఉంది. నాకే కాదు, మీకు కూడా అలాగే ఉంది కదా. ఒక డీసీపీ రితిరాజ్ తప్ప ఈ కేసులో మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించినట్టుగా కనిపించట్లేదు. నాకు ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ తీసినటువంటి వకీల్ సాబ్ సినిమా గుర్తొస్తుంది నాకు. అందులో కూడా సేమ్ ఇంతే కదా, మాపై అఘాయిత్యం చేశారని చెప్పి కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుందో చాలా మంది చూసే ఉంటారు. ఇదంతా ఒక ఎత్తైతే దేశంలో ఎక్కడైనా ఆడపిల్లపై అఘాయిత్యం జరిగినా ఏం జరిగినా స్పందించేటువంటి పెద్ద పెద్ద సినీ నటులు ఒక్కడ మాట్లాడట్లేదు. అమ్మాయికి న్యాయం చేయలేని చెప్పి అంటున్న మాటే రావట్లేదు. ఒక్క మంచు మనోజ్ నిజంగా అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అతను ఒక స్టార్డమ్ ఉన్నటువంటి హీరో కాకపోయినా మానవతా దృక్పథంతో అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి స్పందించాడు. మిగిలిన సినిమా యాక్టర్లు ఎవ్వరు కూడా స్పందించట్లే. ఓకే, సినిమా యాక్టర్లు కూడా అలా ఉంచండి, వాళ్ళకి రేపొద్దుట ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అన్న ఉద్దేశంతో
ఎవరో మాట్లాడకపోవచ్చు, కానీ కాకపోతే మానవతా విలువలను కొన్ని ఉన్నాయి. ఈ దేశంలో చట్టాలను కాపాడవలసిన బాధ్యత కోర్టులపైన పోలీసులపైన ఉంది. ఒకవేళ నిజంగా అమ్మాయి మైనారిటీ కాకపోతే, మైనారిటీ తీరిపోతే పోలీసులు ఎందుకు పోక్సో కేసు నమోదు చేస్తారు? అక్కడ ఏ ఆధారం లేకుండా ఒక పోక్సో లాంటి యాక్ట్ వేయటం అనేది అసాధ్యం. ఒకవేళ నిజంగా అమ్మాయి మేజర్ అని చెప్పి ఇక్కడ నిరూపణ అయితే ఇప్పుడు పోలీసులు సస్పెండ్ చేయాలా, లేకపోతే తప్పుడు కేసు పెట్టి అతను వేధించినందుకు పోలీసులపై చర్యలు తీసుకుని వాళ్ళ కేసులు పెట్టి లోపలికి పంపాలా? ఏం జరుగుతుంది? ఒక పేదవాడికైతే ఒక న్యాయం. చాలా మంది పేదవాళ్ళు ఒకవేళ పెద్ద సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి జోలికి వెళ్ళినా, లేకపోతే పెద్ద డబ్బున్న అమ్మాయి జోలికి వెళ్ళినా వాళ్ళని హైదరాబాద్ పోలీసులు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారో తెలుసు. ఇదే పరిస్థితుల్లో బండి సంజయ్ కొడుకు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ బంధువులను, వాళ్ళ స్నేహితులను, ఎంటైర్ ఫ్యామిలీని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టేవారు కదా. ఈరోజు చట్టం నెత్తి మీద కూర్చున్నటువంటి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు చట్టంతో ఆడుకుంటున్నాడు. తన కుమారుని తప్పించే ప్రయత్నం చేస్తూ ఈరోజు కోర్టులో అమ్మాయి క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తున్నారు. తన మైనారిటీ తీరపోయిన తన మేజర్ అని నిరూపించేటువంటి సర్టిఫికెట్లు పుట్టుకొస్తున్నాయి. మొన్నటి వరకు 2 సర్టిఫికెట్లు 3, 4 అంటున్నారు. ఓ పక్క తల్లి మా కుటుంబం యొక్క ఫొటోస్ అన్ని కూడా మీడియాకి ఇచ్చి మా కుటుంబం పరువు తీస్తున్నారు మొర్రో అని చెప్పి ఆ తల్లి గోల పెడుతుంది. నిజంగా ఆ అమ్మాయికి ఏదన్నా అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం జరగలేదని ఆ అమ్మాయి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే అప్పుడు ఏం చేస్తారు? ఈ దేశంలో ఆడపిల్లకి రక్షణ లేదా? భారత్ మాతాకి జై అంటూ తన యొక్క నినాదాన్ని బలంగా వినిపించేటువంటి బండి సంజయ్ ఈరోజు భారతదేశంలో మైనారిటీ తీరినటువంటి ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే తన యొక్క నినాదాలన్నీ పక్కన పెట్టి స్వార్థంతో తన కుమారుని కాపాడుకునే పని చేస్తూ చాలామంది మీడియాని కంట్రోల్ చేస్తూ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా తిరిగి అమ్మాయిపై అటాక్ చేసే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం, పోక్సో యాక్ట్ను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఒక్క కేసులో కోర్టులు బెయిల్ ఇచ్చినట్లయితే ఈ తీర్పు ఆధారంగా దేశం అంతా కూడా పోక్సో యాక్ట్లో బెయిల్ తెచ్చుకుంటారు. చిన్నపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ రక్షణ లేదు. మరోపక్క తెలంగాణలో పార్టీ పెట్టినటువంటి కవితమ్మ ఆవిడేమంటుంది? పిల్లగాడిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తారా? చిన్నపిల్లగాడిని అడ్డు పెట్టుకున్నమ్మా రాజకీయాలు చేస్తున్నారు. ఆవిడ ఆ పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరన్నా ఉంటే ఆవిడ ఇటువంటి మాట మాట్లాడేదా? పిల్లగాడిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నా, నీ తండ్రి మీదో నీ తండ్రి పార్టీ మీద నీ కోపం ఉంటే వేరేగా చూపించుకో, నీకు బీజేపీ పార్టీ మీద అభిమానం ఉంటే వేరేగా చూపించుకో. అయినా మిమ్మల్ని ఎవరినే కాదండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరో కూడా ఎందుకు నోరు మీద పట్టలేదు? మీరు మోడీతో లాలూచీ పడ్డారా? ఎందుకంటే మన మోడీ గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారికి ఆఫర్ ఇచ్చారు, మీరు నాతో నడవండి, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తానంటే అక్కడికి తీసుకెళ్తానంటే ఈయన ముసుముసు నవ్వులు నవ్వుకోవటం. హోంశాఖను కూడా ఆయన చేతిలో పెట్టుకుని ఒక ప్రధానమైనటువంటి పటిష్టమైన పోక్సో యాక్ట్ చట్టంలో ఉన్నటువంటి నిందితుడు రాష్ట్రం విడిచి వెళ్ళిపోయే విధంగా సహకరించారంటే హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉండబట్టే, ఇక్కడ రేవంత్ రెడ్డి చేతిలో హోంశాఖ ఉండబట్టే అతను తప్పించుకున్నాడు. లేకపోతే తప్పించుకునేవాడా? నిజానికి ఒక పోలీస్ స్టేషన్కి రమ్మని నోటీస్ ఇస్తే నేను రాలేను, నాకు నచ్చిన టైంలో వస్తానన్నట్టుగా మెయిల్ పంపించాడంటే ఎంత ధైర్యంగా అతను నేరం చేశాడు. పోనీ అతను అమాయకుడా అనుకుంటే అతనికి సంబంధించినటువంటి అతని నేర ప్రవృత్తి అంటే అతను ఇతర స్టూడెంట్ల మీద చేసుకున్నాయి కావచ్చు, ఇతరే కావచ్చు, అతని యొక్క మైండ్ సెట్, అతని క్రిమినల్ మైండ్ సెట్కి సంబంధించినటువంటి వీడియోలు, అతని యొక్క సైకో ప్రవర్తనకి సంబంధించినటువంటి వీడియోలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అమ్మాయి కూడా ఈరోజు నిజంగా ఈ అమ్మాయికి అన్యాయం చేసి కోర్టులు కానీ ఆ అమ్మాయి విషయంలో పోక్సో యాక్ట్ కాదు, ఈ అమ్మాయి మేజర్ నిరూపించేటువంటి సర్టిఫికేట్లు తెచ్చినా ఇప్పుడు సిట్ విచారణ పేరుతో చేస్తున్నటువంటి జాప్యం కాదు, మళ్ళీ దానికి సిట్టింగ్ జడ్జి విచారణ కూడా జరపాలంటారేమో. ఈలోపు జరగవలసిందంతా జరిగిపోతుంది. ఈరోజు కోర్టుల మీద నమ్మకం కలగాలంటే, న్యాయస్థానాల మీద నమ్మకం కలగాలంటే న్యాయస్థానాలు కూడా ఇక్కడ పక్షపాతం లేకుండా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసు మళ్ళీ అతను బెయిల్ విచారణ కూడా వారం రోజులకు వాయిదా వేశారు నిన్న జరిగినటువంటి విచారణలో. అయితే ఖచ్చితంగా ఈ కేసులో నిజంగానే బండి భగీరథకు బెయిల్ వస్తుందేమో, పోక్సో యాక్ట్ కూడా ఈ దేశంలో నిర్వీర్యమైపోతుందేమో అన్నట్టుగా పరిస్థితులన్నీ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బీజేపీ పార్టీకి పక్కగా బద్ధశత్రువుగా అంటే రాజకీయ వైరం ఉండి
చక్కగా ప్రతిపక్ష హోదాలో కేంద్రంలో అక్కడ రాహుల్ గాంధీ నేతృత్వంలో బీజేపీ చేస్తున్నటువంటి ఆగడాలను, జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదుర్కొంటుంటే ఆ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రతినిధిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడనే పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరో నోరెత్తకుండా చక్కగా కట్టడి చేశాడు. ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో, ఎవరైతే చిన్న చిన్న మీడియాగా ఉంటూ సోషల్ మీడియా వేదికగా ద్వారా ఇది అన్యాయం చెప్పి గొంతెత్తుతున్నారో మహిళా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ఆయన కంట్రోల్ చేశాడు. ఈరోజు సమాజం సిగ్గుపడే విధంగా ఒక మైనార్టీ తీరినటువంటి అమ్మాయి యొక్క క్యారెక్టర్ని కొంతమంది అసోసియేషన్ చేస్తూ అదిగో కారులో మందు దాగింది, కారులో సిగరెట్ కాల్చింది, ఈ అమ్మాయి ప్రవర్తన ఇది, అదిగో తనంతటి తానే ఫామ్ హౌస్కి వెళ్ళింది చూడండి అంటూ చిన్న చిన్న వీడియో క్లిప్లు పెట్టి ఆ అమ్మాయిని పూర్తిగా మానసికంగా చంపేస్తున్నారంటే ఎవరిది పాపం? అంటే సామాన్యులకు ఒక న్యాయం, డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం. చాలా బాగుందండి. ఈ దేశంలో నేను చెప్తున్నాను, బీజేపీ పార్టీ బేటీ బచావ్, ఇస్ దేశ్ మే బేటీ బచ్ నహీ సక్తా. ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక హోప్ ఎవరికైనా ఉందంటే హైదరాబాద్ పోలీస్, వాళ్ళు మాత్రమే ప్రజెంట్ నమ్మవలసి ఉంది. ఎందుకంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా బండి భగీరథ్కి సపోర్ట్గానే ఉంది. డీసీపీ రితిరాజ్ మాత్రం ఈ కేసులో చాలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్నటువంటి నమ్మకం అయితే ఉంది. మరి ఆవిడ ఏర్పాటు చేసినటువంటి బృందాలు భగీరథను అరెస్ట్ చేస్తారా, లేకపోతే భగీరథ బెయిల్ తీసుకుని ముందుకు వస్తాడా? ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ను మరిపించేటువంటి సీన్లు, ఒక సినిమా స్థాయిని మించిపోయి జరుగుతున్నటువంటి ఈ సీన్లు ఏ కేసులో మలుపులు తిప్పితే అన్ని వేచి చూడాలి. మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.